మనం రోజు భోజనంలో రోటి పచ్చళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. రోటి పచ్చళ్ళల్లో కూడా మరి పెరుగు కలిపి చేసుకుంటే పెరుగు పచ్చడిలాగా ఇంకా మంచిదంటాను. ఎందుకంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించుకోవాలి అన్నప్పుడు పెరుగులో మరి పోషకాలు ఎక్కువ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి పెరుగు రోటి పచ్చళ్ళ కాంబినేషన్లో మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ఇట్లాంటి రకాలు మనకు తెలుసు కదా. మరి బీట్రూట్ పెరుగు పచ్చడి చాలా ఫేమస్గా ఉంటాయి కదా. అలాంటి పెరుగు పచ్చళ్ళు మనం వాడుకున్నప్పుడు ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలతో పాటు ఉప్పు ఎక్కువ లేకుండా కూడా, ఉప్పు లేకపోయినా కూడా మనం తినగలుగుతాం. ఎందుకంటే పెరుగులో ఆ లైట్ పులుపు వచ్చేసరికి చప్పదనం పోయి న్యాచురోపతి విధానంలో రోటి పచ్చళ్ళు కూడా చాలా టేస్టీగా తినడానికి పెరుగు పచ్చళ్ళు బాగుంటాయి. మామూలుగా రోటి పచ్చడి చేసుకునేటప్పుడు ఆ కూరగాయ ముక్కలు పచ్చిపోయేటట్టు 5-10 నిమిషాలు మగ్గనిస్తాం. కాబట్టి వాల్యూస్ పోవు, ఎక్కువ పోషకాలు చక్కగా రోటి పచ్చడిలో వచ్చేస్తుంటాయి. కాబట్టి నూనె ఎక్కువ అవసరం ఉండదు, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి వాల్యూస్ పోకుండా పెరుగు కాంబినేషన్లో పెరుగు పచ్చళ్ళు చేసుకుంటే మరి శరీరానికి ఉప్పు వాడకం కూడా బాగా తగ్గిపోతుంది. అందుకని బయట నుంచి సాల్ట్ వాడకం బాగా తగ్గాలి, కానీ టేస్ట్ లేకుండా తినలేం. కాబట్టి పెరుగు వేసేసుకోవటం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ప్రతిరోజు ఉప్పు లేని భోజనం తినేటప్పుడు కూరలు కొద్దిగా టేస్ట్ లేకపోయినా పెరుగు పచ్చళ్ళు అట్లా పెట్టుకుని దాన్ని నంచుకుంటూ ఈ కూరలు కూడా మీరు తినేసేయచ్చు పుల్కాల్లో. దానివల్ల ఏమవుతుంది, ఏ వంటకం టేస్ట్గా ఉన్నా లేకపోయినా దీని కాంబినేషన్లో మనం సులభంగా తినడానికి అవకాశం కలుగుతుంది. అంచేత పెరుగు పచ్చళ్ళు సాంప్రదాయబద్ధంగా వచ్చాయి, మళ్ళీ ఎక్కువగా వాడుకోవటం మంచిదని విజ్ఞప్తి.